అసలు ఒక కాపీరైట్ కూడా రావద్దంటే ఎలాంటి మ్యూజిక్ వాడాలి అనేసి అడుగుతున్నారు. ఇది యాక్చువల్గా ఒకళ్ళు ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగిన క్వశ్చన్ అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు చేశాను, నేను దీని గురించి వీడియో కూడా చేశాను. కాకపోతే ఏంటి అంటే ఆ వీడియోలో అది ఎప్పుడో చేసిన వీడియో అండ్ సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నప్పుడు చేశాను అండ్ పెద్ద వ్యూస్ కూడా రాలేదు దానికి. సరే మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి అయితే చేస్తున్నాను ఈ వీడియో. అసలు మీకు కాపీరైట్ రావద్దు అంటే ఏ మ్యూజిక్ వాడాలి అంటే యూట్యూబ్ ఆడియో ఫ్రీ లైబ్రరీ మ్యూజిక్ మాత్రమే వాడాలి. ఇది బేసిక్ ఎవరికైనా తెలిసిందే. అండ్ కొన్ని పెయిడ్ కూడా ఉంటాయి, వాటిల్లో కూడా కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ రూల్స్ అన్ని మనం ఫాలో అయితే ఏ ఇష్యూ ఉండదు. ఫస్ట్ థింగ్, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ అనేది మనకి క్రోమ్ లో డెస్క్టాప్ సైట్ లో ఛానల్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్ లో ఆడియో లైబ్రరీ అని ఉంటుంది కదా. సో ఆడియో లైబ్రరీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్స్ అది కూడా యూట్యూబ్ సింబల్ ఉంటాయి. ఆ యూట్యూబ్ సింబల్ ఉన్నవి కంప్లీట్ ఫ్రీ మ్యూజిక్. యూట్యూబ్ మన కోసం, క్రియేటర్స్ కోసం ఫ్రీగా యూజ్ చేసుకోగలిగే మ్యూజిక్ ఇస్తుంది అనమాట. ఎక్కువ మంది ఏంటంటే ఆ మ్యూజిక్స్ బాగోవు, నచ్చవు, అది ఇది అంటూ ఉంటారు. అలా ఏం ఉండదు. ఆ మ్యూజిక్స్ బాగుండే చాలా ఉంటాయి, కానీ వెతకాలి, చాలా వెతకాలి. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఛానల్లో ట్రావెల్ బ్లాగ్స్ పెడుతూ ఉంటాను. సో మాక్సిమం వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎక్కడన్నా మనకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లేదు అన్నప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తాను. సో అలా మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు ఆ మ్యూజిక్స్ చూసి కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మ్యూజిక్స్ బాగున్నాయి అని చెప్పి. యూట్యూబ్ పెట్టే ఒక్క రూల్ కూడా అసలు అధిగమించను, అంటే అసలు ఏది కూడా ఫాలో అవ్వకుండా ఉండను. ప్రతిదీ కంపల్సరీ ఫాలో అవుతాను. నేను ఇప్పటికిప్పుడు పని జరిగిపోయిన దానికంటే తర్వాత ఏ ప్రాబ్లము రాకూడదు అనేది చూస్తాను అనమాట. నేను ఓన్లీ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్కే వాడతాను. అండ్ ఆ వీడియోస్ ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఆ ప్లేస్ రిలేటెడ్గా నేను మ్యూజిక్ యాడ్, అంటే ఇప్పుడు మొత్తం వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇవ్వలేము. అలాంటప్పుడు వీడియో లెంత్లో మోర్ దెన్ హాఫ్ వాయిస్ ఓవర్ ఇచ్చి మిగతా మ్యూజిక్ పెట్టచ్చు, కొంచెం కొంచెం పార్ట్ వరకు. సో నేను ఆ రిలేటెడ్ అయితే నేను చేస్తున్నాను, దానికి ఏది సెట్ అవుద్ది అనేది ఎన్ని సెర్చ్ చేస్తానో, ఎన్ని వింటానో అసలు ముందే సెట్ చేసుకుంటాను. అంతా అవన్నీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. సిస్టంలోకి, ఫోన్లోకి ఎలాగో డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఆ మ్యూజిక్ నేను యూజ్ చేస్తాను. అట్లా బోల్డ్ అన్ని మంచి మంచి మ్యూజిక్స్ ఉంటాయి, మీరు వెతుక్కోవాలి అంతే. చాలా ఉంటాయి అందులో. అట్లా మీరు వెతుక్కుంటే మంచి మంచి మ్యూజిక్స్ అయితే వస్తాయన్నమాట. ఎక్కువ మంది ఏంటంటే అక్కడ బాగోవు అనే ఫీలింగ్లో ఉంటారు. బాగోకుండా ఏమి ఉండదు, మీకు ఉంటాయి కంపల్సరీ. అండ్ ఎక్కువ మంది తెలియని విషయం ఏంటి అంటే ఫోన్స్లో ఉంటాయి చూసారా మ్యూజిక్స్, అవి కూడా యూజ్ చేసేస్తారు ఎడిటింగ్లో. ఎడిటింగ్ యాప్స్లో ఉండే యూజ్ చేయకూడదు, ఫోన్లో ఉండే కూడా యూజ్ చేయకూడదు. అవి కూడా కాపీరైటెడ్. అంటే మీకు ఇమీడియట్గా రాదు కాపీరైట్. జస్ట్ నేను ఈ వీడియో చేసే ముందే ఒకళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. ఆవిడ ఎప్పుడో 2 years బ్యాక్ ఇప్పుడు పెట్టిన వీడియో మ్యూజిక్తో పెట్టారంటే ఇప్పుడు వచ్చింది కాపీరైట్. అప్పుడు ఎప్పుడో పెట్టిన దానికి ఇప్పుడు వస్తే ఎట్లాగమ్మా అనేసి అడుగుతున్నారు ఆవిడ. మరి అట్లాగే ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే మన వాయిస్ని నమ్ముకున్నాము అంటే ఎప్పటికీ ఎవ్వరు ఏమీ చేయలేరు, యూట్యూబ్ కూడా ఏమీ చేయలేదు. సో మీరు ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చూడండి మీ వీడియోస్లో, మ్యూజిక్స్ కంటే కూడా. ఒకవేళ మ్యూజిక్ యూజ్ చేయాల్సి వస్తే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ వాడితే ఎలాంటి ఇష్యూ రాదు. అండ్ కొంతమంది వచ్చి అసలు తెగ వటోరిచ్చేస్తారు, మీరు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ ఫ్రీ అన్నారు, వాటికి కూడా కాపీరైట్ వచ్చింది. అసలు ఒక ఆవిడైతే 3 రోజులు నా మైండ్ తిన్నారు అసలు నిజంగా. ఇన్స్టాగ్రామ్లో నేను చెప్తూనే ఉన్నా అది కాపీరైటెడ్ మ్యూజిక్ అయి ఉంటుంది, అందుకే మీకు కాపీరైట్ వస్తుంది అని చెప్పి. ఎంత క్లియర్గా చెప్పినా నేను యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్కే వాడానంటారు. అది కాదు జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ వాడారు, ఓకే, ఆ పాటలో ఏమీ రాలేదు. ఒక చిన్న పార్ట్ ఆఫ్ వీడియో వీడియోని తీసినట్లుగా డైరెక్ట్గా పోస్ట్ చేశారు ఆవిడ. ఆ పార్ట్ ఆఫ్ వీడియోలో సాంగ్ ప్లే అవుతుంది బ్యాక్గ్రౌండ్లో, దానివల్ల కాపీరైట్ వచ్చింది. నేను అది చూడమని ఫస్ట్ రోజే చెప్పాను, అది చూడకుండా మొత్తానికి 3వ రోజు అర్థమైంది అనమాట ఆవిడకి. సో అట్లా మనం ఒకటి నమ్మాము అంటే అది ఖచ్చితంగా నమ్మి తీరాలి. అటు ఇటు డౌట్గా ఉంటే ఇదిగో ఇట్లాగే ఉంటుంది. యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూట్యూబ్ సింబల్ ఉన్నవి కంప్లీట్ ఫ్రీ మ్యూజిక్. మీరు అన్ని వీడియోస్కైనా ఒకటే మ్యూజిక్ అయినా వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్స్ వాడకూడదు, అవి మళ్ళీ రీయూజ్డ్ అవుతాయి. మీరు అన్ని రకాల వీడియోస్కి మ్యూజిక్స్ యూజ్ చేస్తే రీయూజ్డ్ అవుతాయి. అండ్ సీసీ అని ఉంటాయి, యూట్యూబ్ సింబల్ కాకుండా సీసీ అని ఉన్న వాటికి మీరు ఖచ్చితంగా క్రెడిట్ ఇచ్చి తీరాలి. క్రెడిట్ ఇస్తే కనుక ఎలాంటి ఇష్యూ కాపీరైట్ క్లెయిమ్స్ అనేది రావన్నమాట. సీసీ అని ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి, యూట్యూబ్ సింబల్ ఉన్నాయో ఎక్కువ ఉంటాయి. అంటే యాట్రిబ్యూషన్ మనం ఇవ్వాల్సిన పని లేనివే ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ కొన్ని పెయిడ్ సైట్స్ ఉంటాయి, పెయిడ్ సైట్స్లో నుంచి అంటే మీరు అమౌంట్ పే చేసి తీసుకుంటారనమాట. ఆ సైట్స్లో ఏంటంటే మీ ఛానల్ని కూడా కనెక్ట్ చేస్తారు. సో మీ ఛానల్ని కూడా కనెక్ట్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ఆ ఛానల్ కనెక్ట్ అయ్యి ఉంది కదా, సో మీ ఛానల్ అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ కాపీరైట్స్ ఏమీ రావు. మీరు 1 yearకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు అనుకోండి ఫర్ సపోజ్, మీరు ఆ 1 yearలో ఏ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారో మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు. 1 year సబ్స్క్రిప్షన్ అయిపోయింది, మీరు తీసుకోలేదు మళ్ళీ సబ్స్క్రిప్షన్, అయినా సరే మీరు అదే మ్యూజిక్స్ వాడుతున్నారు అనుకోండి, ఏదైతే సబ్స్క్రిప్షన్ టైంలో లేవో
వాటికి వాళ్ళు కాపీరైట్స్ వేస్తారు. సో అన్నీ కూడా మీరు చాలా కేర్ఫుల్గా చూసుకుని తీసుకోవాలి. అసలు ఈ గొడవ అంతా వద్దు అనుకుంటే హ్యాపీగా యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ వెతుక్కుని యూస్ చేసుకోవచ్చు. మెయిన్గా ఈ రోజుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్రియేటర్స్కి ఓపిక లేదు, మ్యూజిక్ వెతికే ఓపిక లేదు. ఎవరొకళ్ళు పంపించేయాలి. ఎంతసేపు వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం ఎక్కువైపోయింది. మీ ఛానల్ గురించి మీరు తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇక్కడ అనేది మీరు మైండ్లో పెట్టుకుంటేనే ఏదైనా చేయగలుగుతారు. నేను ఈ మధ్య కొంతమంది ఛానల్స్ చెక్ చేస్తున్నాను. చెక్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే అసలు కొంతమంది ఎంత ఇదిగా ఉంటారంటే వాళ్ళు అడిగే డౌట్స్ వింటే వాళ్ళు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నాకు చెప్పాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాట్ ఓన్లీ చెక్ చేయించుకోకపోయినా కూడా కొంతమంది కొన్ని డౌట్స్ వ్యాలిడ్ డౌట్స్ అడుగుతారు. అలాంటివి అడిగినప్పుడు నాకు నిజంగా చెప్పాలనిపిస్తుంది. ఓకే, వీళ్ళు మంచి తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి నేను ఎంతసేపు అయినా చెప్తాను, ఫ్రీగా అయినా సరే. అంతేగాని పిచ్చి పిచ్చి డౌట్స్ వేసుకుని వచ్చి అసలు అర్థం లేని డౌట్స్ అనమాట. ఇంకా అలాంటి డౌట్స్ అడిగితే నాకు అసలు చెప్పబుద్ధి కూడా అవ్వదు. రిపీటెడ్గా అయ్యే అడుగుతూ ఉంటారు. సో మీకు నేను చెప్పేది ఏంటి అంటే మీ ఛానల్కి మీరే చేసుకోగలరు. ఏం చేసినా ఎవ్వరూ వచ్చి ఏమీ చేయలేరు ఇక్కడ. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ కాపీరైట్స్ అసలు టాపిక్ మారిపోయింది. సో ఎప్పుడైనా కాపీరైట్ అనేది అదే మీరు మ్యూజిక్ అనేది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ఇష్యూ రాదు. అది కంప్లీట్ యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబే క్రెడిట్ ఇచ్చుకుంటుంది. మన అదే ఎవరైతే ఆర్టిస్ట్స్ ఉంటారో వాళ్ళకి యూట్యూబే క్రెడిట్ ఇస్తుంది. మనమేం క్రెడిట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి అయినా వేరే మ్యూజిక్స్ యూజ్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్కే వాడండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను మొన్న వీడియో కూడా చేశాను. కైన్ మాస్టర్ మ్యూజిక్స్ వాడి కాపీరైట్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడెప్పుడో 2 years బ్యాక్ 3 years బ్యాక్ పెట్టిన వీడియోస్కి ఇప్పుడు కాపీరైట్స్ వచ్చినాయి. సో అలా ఉంటుందన్నమాట. మనం మ్యూజిక్ సరైనది యూజ్ చేయకపోతే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో అయినా సరే మీరు ఒక్కొక్కసారి చూసుకోకపోవచ్చు కూడా అది కాపీరైట్ వచ్చిందని కూడా. ఇప్పుడు అసలు మీరు ఒకసారి మీ ఛానల్లో వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. పాత వీడియోస్లో అన్ని చూస్తే కాపీరైట్ అని కనిపిస్తుంది. చూడండి, కాపీరైట్ అని ఉంది అంటే కాపీరైట్ క్లెయిమ్ అనేసి అర్థం అనమాట. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలంటే ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే క్రోమ్లో డెస్క్టాప్ సైట్లో ఛానల్ ఓపెన్ చేసినప్పుడు లెఫ్ట్లో కంటెంట్ ఉంటుంది కదా, ఆ కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్లో మీరు కాపీరైట్ అని చెప్పి సెర్చ్ చేయండి. చేస్తే కాపీరైట్ ఏమున్నాయో అవన్నీ కనిపిస్తాయి మీకు అక్కడ. లేకపోతే మంచిదే, ఒకవేళ ఉంటే మీకు తెలుస్తుంది. అంటే ఆ వీడియోలో మీరు ఏం యూజ్ చేశారు అది ఫ్యూచర్లో యూజ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా వీడియో ఉంది చూడండి. షార్ట్స్లో ఎలా రిమూవ్ చేయాలి, లాంగ్ వీడియోస్లో ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా వీడియోస్ ఉన్నాయి చూడండి. ఆ 2 వీడియో లింక్స్ కూడా నేను ఇక్కడ పెడతాను. సో మీరు ఎప్పుడైనా సరే ఫ్రీ యూట్యూబ్ ఆడియో లైబ్రరీ మ్యూజిక్ యూజ్ చేసుకున్నంత ఉత్తమం ఒకటి లేదు.